27వ తేదీ శుక్రవారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నందున ఏర్పాట్ల గురించి మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, అనుబంధ సంస్థల చైర్మన్లు, సీనియర్ నాయకులతో చర్చించి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం గురించి కృషి చేసి వైఎస్ షర్మిల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌతు సత్యేంద్ర, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నమట్ల ఎలిజా, చింతలపూడి ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు ఉంగుటూరు, మరీదు కృష్ణ నూజివీడి ఇన్ఛార్జ్, ఆలపాటి నరసింహమూర్తి దెందులూరు ఇన్ఛార్జ్, బొడ్డు నోబుల్ కైకలూరు ఇన్ఛార్జ్, బండి విజయభాస్కర్ పోలవరం, వెస్సంపల్లి సుందర్రావు, జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ కట్టా నాగరాజ్ గౌడ్, జిల్లా బీసీఎల్ చైర్మన్ సగర వరలక్ష్మి, జిల్లా మహిళా కాంగ్రెస్ చైర్మన్ బోసిరెడ్డి, కోటిరెడ్డి, తాళ్లూరి చక్రవర్తి, ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, లంకా రామ్మోహన్, సాదే బాబు ప్రసాద్, సేవాదల్ సుబ్బారావు, కేఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ అందరూ కూర్చుని ముఖ్యంగా 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్స్, ఇన్ఛార్జెస్ అందరం కలిసి కూర్చుని ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, రేపు 27వ తేదీన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏలూరు వస్తున్న సందర్భంగా అందరం కాంగ్రెస్ వివిధ అనుబంధ సంఘాల నాయకులు అందరం కూడా సమాయత్తం చేసుకుని పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలని అందరం ఒక నిర్ణయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీయే బెటర్, కాంగ్రెస్ పార్టీకే మనం ఉండాలి అని జనాల్లోతో ఒక ఆలోచన వచ్చింది. కానీ అంత కార్యరూపంలోకి మాత్రం ఇవాళ ప్రజల ముందుకు వస్తున్నారని నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున కూడా ఈ పథకం ఇవ్వాలంటే ఈ పార్టీయా, నీ పార్టీ ఏంటి, నువ్వేంటి అని అడిగిన సందర్భాలు లేవు. ఎవరైనా సరే అందరికీ మనం చేయాలి సంక్షేమ పథకాలు అనుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నిన్న ఆ మీటింగ్కి వెళ్ళారు కదా, నీకు పెన్షన్ రాదేమో, మరి ఇటు వెళ్తే ఈ సంక్షేమ పథకాలు అందో, అమ్మఒడి అందదో, లేకపోతే అమ్మ తల్లికి వందనం అందో, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనే విషయాలు మా దృష్టికి చాలా వచ్చినాయి. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి ఏదైతే జోడో యాత్ర చేశాక మనం అనుకున్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏముందనుకుంటే, మొన్న కూటమికి మాకు చెప్పాలంటే ఎన్డీఏకి మాకు ఈ సుమారుగా 30 సీట్లు ఇదయ్యాం. ఇవాళ 7 నియోజకవర్గాల మరి ఇన్ఛార్జీలు, మరి మాజీ శాసనసభ్యులు, మరి చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి అనేటువంటి ఎలీజా గారు కూడా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నడుం కట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాకి ఈ నెల 27వ తారీఖున మరి పిసిసి అధ్యక్షురాలు రానున్నారు. మేమందరం కూడా మేడం గారిని ఆహ్వానించడానికి, మరి తగిన ఏర్పాట్లు చేయడానికి మేము సమావేశమయ్యి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. పిసిసి అధ్యక్షురాలు ఏలూరు జిల్లాకు వస్తున్నారన్న విషయం ప్రజలందరికీ తెలియాలి, అది మీ ద్వారా తెలియాలనే ఉద్దేశంతో మరి మీడియా సమావేశం చేశాం. నా ఉద్దేశంలో, మా అందరి ఉద్దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మరి ప్రజల యొక్క పార్టీ, ప్రజల తరపున పనిచేసే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ అని మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. కాబట్టి మరి మా అధ్యక్షురాలు, మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారికి మేమందరం కూడా మద్దతు పలుకుతూ ఉన్నాం. మరి మేమందరం కూడా ఖచ్చితంగా మరి ఆవిడ రాకని స్వాగతిస్తూ ఈ నెల 27వ తారీఖున జరగబోయేటటువంటి కార్యవర్గ సమావేశం, మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఎవరైతే మరి కాంగ్రెస్లో ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేశ ప్రజల కోసం మనందరం కూడా మరి కష్టపడి పనిచేద్దామని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం.